అండి నేను వంకాయ పప్పు అయితే వండుతున్నానండి. మీలో ఎంతమంది అండి వంకాయ పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు కలిపి వండారు? నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 వంకాయలు అయితే తీసుకొని, టమాటాలు 3 తీసుకున్నాను. 2 అంటే 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా తురిమేశానండి. మనం ఏంటంటే వంకాయలు కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినట్లయితే ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కువ అంటే ఒక 10 నిమిషాలు మనకి ఫ్రెష్గా ఉంటాయి. అందులో కొద్దిగా మనం కోసేటప్పుడు ఉప్పు వేసినట్లయితే ఫ్రెష్గా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, అందులో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా నేను ఉల్లిపాయలు అయితే వేగటానికి ఉప్పు అనేది ట్రై చేస్తానండి. ప్రతి కూరలో కూడా ముందు ఉప్పు వేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి వేగుతాయని బాగాన పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసి బాగా కలపాలండి. బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చేసి దాంట్లో కందిపప్పు అనేది వేయాలండి. నేనైతే కందిపప్పు, పెసరపప్పు అయితే ట్రై చేశాను. కందిపప్పు, పెసరపప్పు వేసిన తర్వాత కూడా పుల్ల అనేది అంటే చింతపండు అనేది వేసాను. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకున్నాను. మా పల్లెటూరులో ఏంటంటే వంకాయ అంటే చింతపండు వేస్తారండి, చారులా పెడతారు. లేదు వంకాయలో పుల్ల అనేది వేస్తారు. ఈ విధంగా కూడా వండుతారు. ఇలా వంకాయ పప్పు కూడా వండుతారు. నేనైతే పెసరపప్పు ఫ్రిడ్జ్లో ఉందని పెసరపప్పు నెక్స్ట్ కందిపప్పు కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీకు కావాల్సిన టేస్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేనైతే ఈ విధంగా వండుతున్నాను. అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి అనేది వేసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసుకొని, మీరు చింతపండు అదే పులుపు కావాలి అనుకుంటే వేసుకోండి. లేదు మాకు ఇలాగే ఉండాలనుకున్నా పర్వాలేదు. ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే కర్రీని అయితే నేను వండాను. అదిరిపోయిందండి టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఛానల్ అయితే షార్ట్స్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే అస్సలు ఎవరు చూడట్లేదండి. వీడియోస్ని కూడా చూస్తున్నారు కానీ కామెంట్ అయితే తెలియచేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ మోర్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి చూసి ట్రై చేయండి. చూడండి అయిపోయింది. ఒక 4-5 విజిల్స్ వస్తే అయిపోతుంది. మీ ఇంట్లో స్మాషర్ ఉన్నట్లయితే స్మాషర్తో స్మాష్ చేసుకున్నట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది. లేదు లేరు ఇలాగే తినాలనుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి.